హలో అండి, నమస్తే. నేను మీ కార్తీక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్కే వరల్డ్ ఫిల్ విత్ స్మైల్. ఈరోజు రెసిపీ ఇండో చైనీస్ షెజ్వాన్ సాస్. ఈ సాస్ మనం చాలా రెసిపీస్లోకి యూజ్ చేస్తామండి. లైక్ నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా, మోమోస్, ఇలా చాలా ఐటమ్స్లోకి ఈ సాస్ యూజ్ అవుతుంది. బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఈ సాస్ కోసం నేను 15 నుంచి 20 ఎండుమిరపకాయలను తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటి పైభాగం తీసేసి హాఫ్ చేసుకొని అందులో సీడ్స్ మొత్తం తీసేయాలండి. ఒకవేళ మీరు సీడ్స్తోనే చేసుకోవాలి అనుకుంటే సీడ్స్ ఉంచే ఈ సాస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మిగిలిన మిరపకాయలను కూడా సీడ్స్ మొత్తం తీసేసి ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని ఒక అర్ధగంట పాటు వాటర్లో నానబెట్టుకోవాలి. ఫుల్ రెసిపీ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చానండి. చూడండి, హాఫ్ అన్ అవర్ తర్వాత మిరపకాయలు ఇలా మెత్తగా అవుతాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిరపకాయల్లోని వాటర్ మొత్తం తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటిని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. షెజ్వాన్ సాస్ చాలా స్పైసీగా ఉంటుందండి. చాలా రెసిపీస్కి ఈ సాస్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిరపకాయల పేస్ట్ని ఆయిల్లో వేసుకొని ఒక 1 మినిట్ మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. 3 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ టొమాటో సాస్, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ లేకపోతే 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 మంత్స్ వరకు పాడవకుండా ఉంటుందండి. బయట అయితే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా బయట కొనకుండా హెల్తీగా, ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే ఏ రెసిపీలోకైనా, ముఖ్యంగా చైనీస్ రెసిపీస్లోకి ఈ సాస్ బాగా యూజ్ అవుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.